గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. సో మై నేమ్ ఇస్ నరేష్ వాడ్రేవు. నేను వెడ్డింగ్ అండ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ని. ఈరోజు నేను టెస్ట్ చేసే గేర్ వచ్చేసి కెనాన్ R6 అండ్ కెనాన్ 800mm f11. సో ఇది ఫిక్స్డ్ 800 f11. సో దీని అపర్చర్ కూడా f11 వరకే ఉంటుంది. సో దాన్ని తగ్గించలేము, పెంచలేము. సో ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ కాబట్టి f11 అన్నది మనకి బర్డ్స్కి అవి బాగా తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈరోజు అయితే టెస్టింగ్కి నేను మంజీరా రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చాను. సో కాకపోతే ఈవినింగ్ అయింది, ఆల్మోస్ట్ టైం 5 అయింది. సో బాగా క్లౌడీగా ఉంది ఈరోజు. జనరల్గా ఇంత క్లౌడీ ఉండదు, ఎప్పుడు వేడిగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ప్లేసెస్లో నాకు కనబడిన అవన్నీ నేను ఇందులో షూట్ చేస్తాను. సో దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో అనేది చూద్దాం. సో నా ముందైతే కొన్ని సిల్వర్ బిల్స్ అయితే ఉన్నాయి. సో అవైతే నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ 4 అయితే ఒక కొమ్మ మీద కూర్చున్నాయి మంచిగా. అవి బిల్ వచ్చేసి సిల్వర్ కలర్ ఉంటుంది అండ్ బాడీ వచ్చి బ్రౌన్ కలర్ ఉంటుంది. ఒకే ఫ్రేమ్లో 4 ఉన్నాయి మంచిగా, చాలా నీట్గా కూడా ఉంది. వెరీ నైస్. సో బయోవేర్ నెస్ట్లు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. నా ఎదురుగుండా బయోవేర్ అయితే కూర్చుంది మంచిగా థ్రోన్ మీద. సో అది అటు ఇటు చూస్తుంది. మిగతావి కూడా చాలా ఉంటాయి. ఇది మోస్ట్లీ ఫీమేల్. సో బయోవేర్లు నేను దాన్ని నెస్ట్ ఎలా కడుతుందో కూడా చూపిస్తాను మీకు. జనరల్లీ వర్షాకాలంలో బాగా కనిపిస్తుంది మనకి బర్డ్స్ ఎక్కువ. ఆ టైంలో నెస్ట్లు పెడతాయి మనకి నీట్గా. సో అక్కడైతే మంచిగా కూర్చుంది. కింద అయితే సిల్వర్ బిల్స్ అవి కూడా ఉన్నాయి. చూద్దాం ఈ ప్లేస్లో ఇంకెక్క ఏమేమి ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ శిఖర అయితే కనిపించింది అండ్ మిగతా బర్డ్స్ అవి కూడా ఏంటివి ఎలా ఉన్నాయని చూద్దాం. ఇక్కడైతే నా ముందు ఒక డక్ అయితే ఉంది. దాని పేరు యూరేషియన్ విజియన్ కానీ లెసర్ విజిలింగ్ డక్ అని ఉండొచ్చు. అది ప్రజెంట్గా కూర్చుని ఉంది, చాలా నీట్గా ఉంది. అండ్ మనకి షటర్ వచ్చేసి 1/200 f11. ISO వచ్చేసి IS 2500 అయింది. సో దాన్ని అది మన యూరేషియన్ కుట్ పక్కనే ఉంది. కలర్స్ అవి కూడా బాగున్నాయి. సో కొంచెం గ్రే అండ్ డార్క్ ప్యాచెస్ అయితే ఉన్నాయి. కింద ఆరెంజిష్ ప్యాచ్ ఉంది. మోస్ట్లీ ఫీమేల్ అనుకుంటా. చాలా నీట్గా కూడా ఉంది. సో లైట్గా ఇప్పుడే చినుకులు అవి పడుతున్నాయి. ఇంకా మిగతా డక్స్ అవి కూడా ఉన్నాయి. వైర్ మీద కూడా ఇక్కడేవో చాలా ఉన్నాయి అండ్ స్వాలోస్ ఉన్నాయి. యూరేషియన్ కూట్స్ అయితే ఉన్నాయి. వైర్ మీద ఉన్నాయి కూడా చూద్దాం. వైర్ మీద అన్నీ బాన్స్వాలస్ అయితే చాలా ఉన్నాయి. అన్ని బాన్స్వాలసే, చాలా కూర్చుని ఉన్నాయి. మొత్తం బాన్స్వాలస్ అన్నీ కూర్చుని ఉన్నాయి అక్కడ. అండ్ చాలా డక్స్ అవి అయితే తిరుగుతున్నాయి. అండ్ రివర్ టర్న్ ఉంది ఇక్కడ. ప్రస్తుతానికి కొంచెం లైట్ తక్కువ ఉంది. సో ఇప్పటివరకు అయితే బ్రాంజ్ వింగ్డ్ జకానా అండ్ గ్రే హెడెడ్ షాంపెన్ అయితే అవి చూసాం. రెడ్ మునియాలు అవి కూడా చూసాం ఏరియాలో. సో ఇంకా నా పక్కన ఇంకా తిరుగుతున్నాయి, చూద్దాం. లెట్స్ ఎక్స్ప్లోర్. ఇంకా అక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 దాదాపు 10 దాకా లెసర్ విజిలింగ్ డక్స్ ఉన్నాయి. అండ్ స్పాట్ బిల్ డక్స్ కూడా 2 తిరుగుతున్నాయి. చాలా కలర్ఫుల్గా ఉంటాయి డక్స్ ఇవి. వావ్. ఇది లెసర్ విజిలింగ్ మనకి ఎగిరేటప్పుడు విజిల్ సౌండ్ వస్తుంటుంది. సో ఎక్కువ జనరల్ ఫ్లాక్లో ఎక్కువ ఉంటాయి. సో ఈ చుట్టుపక్కల ఈ వాటర్ ప్లేసెస్లోనే ఎక్కువ ఇలాంటి డక్స్ కనిపిస్తుంటాయి. లెసర్ విజిలింగ్ మోస్ట్లీ అన్ని లేక్స్ దగ్గర ఎక్కువ కనిపిస్తాయి. సో మన ముందు అయితే ఒక బ్రౌన్ షైక్ అయితే కూర్చుని. సో దాన్ని అయితే నేను వీడియో తీస్తున్నాను. బ్రౌన్ స్ట్రైక్ ఆర్ ఫిలిపైన్ స్ట్రైక్ అంటారు దీన్ని. ఇది కూడా మైగ్రెంటే. సో మన బేబ్యాక్ అండ్ లాంగ్ టైల్ స్ట్రైక్తో పాటు ఇది కూడా ఒక స్ట్రైక్, సేమ్ దానికి సంబంధించిన ఫ్యామిలీ ఇది కూడా. సో ఇది మైగ్రేటరీ. అండ్ దీని పార్ట్ వచ్చేసి బెల్లీ కొంచెం పేల్ ఉంటుంది. హెడ్ అది వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంటుంది. వేరే కలర్స్ ఏమి ఉండవు మోస్ట్లీ. ఐ దగ్గర మాత్రం బ్లాక్గా ఉంటుంది. వేరైతే ఎగురుతుంది. వావ్, ఇంకా ఉంది అది మంచిగా. ఇది కూడా మైగ్రెంట్. సో మార్ష్ హ్యారియర్ జనరల్గా ఇలాంటి పొలాల్లో వాటిల్లో తిరుగుతుంది. చిన్న బర్డ్స్ అన్నింటినీ బాగా సో ఇది బాగా హంట్ చేస్తుంది. అండ్ ఎక్కువ
మనకి క్యాట్ లెగ్రెట్స్ లేదంటే చిన్న చిన్న పాండ్ హెరాన్స్ లేదంటే చిన్న చిన్న బర్డ్స్ని కూడా బాగా తింటుంది. ఇది మార్ష్ ఏరియాలోనే బాగా తిరుగుతుంది కాబట్టి దీనికి మార్ష్ ఏరియా అని పేరు వచ్చింది. సో ఇది కూడా మనకి చూడడానికి లుక్స్ లైక్ ఒక ఈగల్ లాగే ఉంటుంది, కానీ ఈగల్కి సంబంధించిన జాతి కాదు, వేరేది మా హ్యారియర్కి సంబంధించిన ఫ్యామిలీ ఇది. సో ఇది కూడా హంటింగ్ అది బాగా చేస్తుంది. మార్ష్ హ్యారియర్లో లేదు, ఇది బ్రహ్మిణీ కైట్ లాగా ఉంది. వైట్ హెడ్ అండ్ రెడ్ కలర్ వింగ్స్ ఉన్నాయి. ఇది ఎస్ ఇది బ్రహ్మిణీ కైట్. సో ఇది కూడా ఒక ఈగల్ ఫ్యామిలీకి సంబంధించింది, ఇది కైట్ ఫ్యామిలీకి సంబంధించింది ఇది కూడా. సో ఇది కూడా తిరుగుతుంది బాగానే, ఇది కూడా హంట్ చేస్తుంది. ఎక్కువ స్కావెంజర్ ఇది. ఏదన్నా వేస్ట్ మెటీరియల్ వాటికి వేస్ట్ పడేసిన చికెన్ కానీ ఏదైనా ఉంటే అవి స్కావెంజ్ చేస్తుంది, ఎక్కువ తింటుంది వాటి మీద కూర్చొని. సో ఈరోజు అయితే మనకి 2 ఈగిల్స్ కనిపించాయి. బ్లాక్ వింగ్డ్ కైట్ అయితే కూర్చుని. సో అది హంట్ చేయడానికి రెడీగా ఉంది, బాగా హంటింగ్కి ప్రిపేర్ అవుతుంది. సో తోక అది కూడా పైకి ఊపుతుంది, మేబీ హంట్ చేస్తుందేమో. ఈవినింగ్ కదా, ఈ వాటికి జనరల్ చేస్తాయి హంటింగ్. సో ఒక థ్రోన్ మీద కూర్చుంది మంచిగా. వావ్, బ్యూటిఫుల్. సో బ్లాక్ వింగ్డ్ కైట్ వచ్చేసి దాని వింగ్స్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటాయి, బాడీ మొత్తం వైట్ ఉంటుంది, ఐస్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటాయి, అండ్ మన లెగ్స్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటాయి. చాలా నీట్గా అది హంట్ చేయడానికి రెడీగా ఉంటుంది. జనరల్గా ఇవి ర్యాట్స్, ఈ పొలాల్లో ఉండే చిన్న చిన్న స్నేక్స్ని, మన చిన్న చిన్న పురుగులని వాటిని కూడా తింటుంటుంది. జనరల్గా ఎక్కువైతే ర్యాట్స్ని అయితే బాగా తింటుంటుంది అది. F11 పిక్చర్ క్వాలిటీకి వస్తే పిక్చర్ చాలా బాగుంటుంది. సో ఒకటే ప్రాబ్లం ఏంటంటే F11లో మనం తీసినప్పుడు షట్టర్ చాలా తక్కువ పెట్టుకోవాలి. 1/125 అనేది మినిమం షట్టర్. సో దానికన్నా తక్కువ వెళ్తే మనకి ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కానీ కొంచెం మోషన్ ఆబ్జెక్ట్స్ వస్తాయి. సో జనరల్గా 1/500 అయితే పర్ఫెక్ట్గా కొంచెం వస్తుంది, వింగ్స్ అవి కరెక్ట్గా వస్తాయి ఫ్లయింగ్ అయినప్పుడు. సో 1/125 దీనికి ఐడియల్ షట్టర్ స్పీడ్. అండ్ ISO వచ్చేసి ఈ కెనాన్ మిర్రర్లెస్ బాడీస్కి అప్ టు మనం 5000 వరకు వెళ్ళచ్చు. కానీ R6లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే 20 మెగాపిక్సెల్ కాబట్టి మనం 12800 కూడా మంచి పిక్చర్స్ అయితే చాలా బాగా వస్తాయి. R5 అయితే 6400 వరకు అయితే బాగా వస్తాయి, ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ మెగాపిక్సెల్స్ ఉంటే నాయిస్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో R3 వచ్చేసి 20 మెగాపిక్సెల్. సో R3లో కూడా మీకు ఆల్మోస్ట్ 12800 వరకు పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది, నాయిస్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో అందుకనే నేను ఎక్కువ జనరల్గా R6 నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది. R6 అనేది మనకి నాయిస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, సో తక్కువ మెగాపిక్సెల్ కాబట్టి ఎక్కువ మనం ప్రింటింగ్కి వాటికి ఎక్కువ వాడము. ప్రింటింగ్ వాడినా కూడా ఇది బాగా పనిచేస్తుంది. మనం ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకా చాలాసేపు నుంచి కూర్చుంది, వెనకాలైతే గొర్రెల వాళ్ళు వెళ్తున్నారు. సో ఇది హంటింగ్కి బాగా ట్రై చేస్తుంది, బట్ దానికి ఏం దొరకట్లేదు ఇందాక నుంచి. దీనికి చాలా పేషెన్స్ ఎక్కువ, చాలాసేపు అక్కడే కూర్చుంటుంది. సో మన టైం వేస్ట్ తప్ప దాంతో ఏం యూజ్ ఉండదు. ఎప్పుడో ఒకసారి కానీ ఇది క్యాచ్ చేయదు, చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంటుంది ప్రే కోసం. సో నా ముందైతే ఒక ట్రై కలర్ మూని అయితే కూర్చుని ఉంది. సో ఎగ్జాక్ట్గా మన బ్లాక్ వింగ్డ్ కైట్ వెనకాల కూర్చుని ఉంది. ట్రై కలర్ మూనియాలో 3 కలర్స్ ఉంటాయి, అండ్ బీక్ వచ్చేసి సిల్వర్ కలర్, అండ్ వీప్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ ఉంటుంది, అండ్ బెల్లీ వచ్చేసి వైట్ కలర్ ఉంటుంది. కలర్స్ చాలా బాగుంటాయి. అండ్ హెడ్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటుంది, చాలా నీట్గా కూడా అనిపిస్తుంది మనకి. ట్రై కలర్ మునియా ఆ కలర్స్ అవి కూడా చాలా ప్రామినెంట్ కలర్స్ ఉంటాయి. సో అవి కూడా మనకి రెడ్ మునియా అండ్ సిల్వర్ బిల్స్ ఈ ఫ్యామిలీకి సంబంధించింది. సో చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫ్లాక్స్లో ఎగురుతుంటాయి, ఎక్కువ ప్యాడీ ఫీల్డ్స్ మీద ఉన్న గింజలు వాటిని తింటుంటాయి. వచ్చేసి మంజీరా డ్యామ్. సో వెనక్కి వెళ్తే సైడ్ వెళ్తే మంజీరా డ్యామ్ వస్తుంది. దానికి స్ట్రైట్గా ఈ ప్యారలల్గా ఒక రోడ్కి వెళ్తే మనకు ఒక బండి వస్తుంది. ఆ బండి దగ్గర మనకి కావాల్సిన బర్డ్స్ అయితే ఎక్కువ అక్కడ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్యాడీ ఫీల్డ్ ఉంటుంది, అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి చిన్న లేక్లా ఉంటుంది.
అండ్ ఇటు సైడ్ వెళ్తే ఊరు. అండ్ ఇక్కడ కూడా మనకి కొంచెం బర్డింగ్ అది అయితే అవుతుంది. దాని వెనకాల పెద్ద లేక్ ఉంటుంది. సో ఎక్కువ డక్స్ అవి కూడా ఎక్కువ అక్కడ ఉంటాయి. సో మనం నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు మనం ఒకసారి మళ్ళీ మంజిరాలోకి వెళ్ళి మంజిరా డ్యామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమేమి బర్డ్స్ ఉన్నాయని చూద్దాం. థ్యాంక్ యూ.